మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ రాజకీయాలు చేసుకుంటాం, అక్కడ మాట్లాడేసుకుంటాం, లేదు అనుకుంటే తిట్టేసుకుంటాం. కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి ఆడవాళ్ళు, ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా, అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది. వాళ్ళు కూడా వస్తారు, విజిట్ చేస్తారు. సో ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్టయితే ఇక్కడ నామ్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి. ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి. కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి, కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్లో పెట్టండి అని, అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం. అలా సో ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయం. ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయం చేయడానికి కూడా మనకి మనస్కరించాలి. ఆ లోపల పిల్లల్ని చూస్తే మనసు తరుక్కుపోయింది. నిన్న 18 సంవత్సరాలు, అందరూ 18 సంవత్సరాల లోపు పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వాళ్ళ మీద రాజకీయాలు దేనికండి? వీలైతే సాయం చేద్దాం, సపోర్టివ్గా నిలబడదాం. ఆవిడ ఆల్రెడీ విషయం తెలిసిందంటే ఆవిడని ఇక్కడ నుంచి పంపించడం కూడా జరిగింది. ఆవిడ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. నేను మళ్ళీ వాళ్ళందరూ సపరేట్గా లోపల స్టాఫ్ అందరినీ వేరేగా కూర్చోబెట్టి ఓన్లీ పిల్లలతోనే మాట్లాడాను. కాకపోతే ఆ విజువల్స్ అన్ని బయటకు రాకూడదు కాబట్టి మీకు ఇవ్వట్లేదు అంతే. వాళ్ళ పిల్లలు ఒకటేనండి. ఇప్పుడు పిల్లలు కొంతమంది చెప్పాను కదా, డిఫరెంట్ కేసెస్లో వస్తారు. కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, కొంతమంది పేరెంట్స్ కావాలని అక్కడ అంటే బయటకు పెడితే వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి కొంతమంది పేరెంట్సే దగ్గర నుండి వీళ్ళని హోమ్లో జాయిన్ చేసే పరిస్థితి. కొన్ని కేసెస్లో పోక్సో కేసెస్లు, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. నిజంగా కడుపు తరుక్కుపోయిందండి. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. 13 జిల్లాలు ప్రస్తుతానికి నో ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్, లోపల పెద్దది, సఫిషియెంట్ గానే ఉన్నారు. అన్ని క్యామ్స్ అన్ని ఉన్నాయి, కెమెరాస్ అన్ని ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఒకసారి అదే పరిస్థితి కావాలి ఆ పరిస్థితి